भगवान तुम्हारा ज्ञान सिमर कर मन बेहद हर्षाता है, आनंद मगन आत्म पंछी आनंद मगन। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనవరి 18, 1996 స్మృతి దినోత్సవం రోజు అవ్యక్త బాప్దాద చెప్పిన మధుర మహావాక్యాలను వింటున్నాము. గత భాగంలో నవరత్నాలుగా అయ్యేందుకు 9 విషయాల్లో ముక్తి అవ్వాలి అని బాబా చెప్పారు. ఈరోజు మనం ఇలా అనకండి అని బాప్దాదా చెప్పిన టాపిక్పై చింతన చేస్తున్నాము. ఈరోజు బాప్దాదా ఒక విషయం యొక్క స్మృతినిప్పిస్తున్నారు. ఎప్పుడైనా శారీరకంగా అనారోగ్యం వచ్చినా, మనసులో తుఫాను వచ్చినా, తనువులో అలజడి వచ్చిన, కుటుంబంలో అలజడి వచ్చిన, సేవలో కూడా అలజడి వచ్చిన, ఏ రకమైన అలజడి వచ్చినా సరే బలహీనం అవ్వకండి అని బాప్దాదా చెప్తున్నారు. వర్తమాన సమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినట్లయితే బాప్దాదా చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా జరుగుతూ ఉన్నాయి. శారీరక అనారోగ్యం, హాస్పిటల్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. అనారోగ్యంతో ఉన్న వారితో నిండిపోయి ఉంటున్నాయి. అదేవిధంగా ప్రపంచ నివేదిక ప్రకారం మానసిక అలజడులు కూడా చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే శరీరంలో ఏదైనా అలజడి వచ్చినా సరే అది మనసు మీద ప్రభావం తప్పకుండా వేస్తుంది. ఇక కుటుంబంలో అలజడి అంటే కుటుంబం యొక్క కలహాలు, ఒకరి మాట ఒకరు వినకపోవటం, ఒకరి భావాలకి ఒకరు గౌరవం ఇవ్వకపోవటం, ఈ విధంగా కుటుంబంలో ఒకరిపై ఒకరికి మనస్పర్ధలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఇటువంటి వాటితో కుటుంబంలో అలజడి వస్తుంది. తర్వాత బాబా చెప్పారు సేవలో అలజడి. బాబా ఈ పాయింట్కి ఒకటే పాయింట్ చెప్పారు. ఏ సేవ మిమ్మల్ని అలజడి చేస్తుందో అది సేవ కాదు. ఏ సేవ మిమ్మల్ని మీ స్థితిని కిందకి మీదకి హెజ్జు తక్కువలు చేస్తుందో, డగ్మగ్ చేస్తుందో అది సేవ కాదు. కాబట్టి సేవలో అలజడి, శారీరక అనారోగ్యం, 2 మనసులో తుఫాను, 3 తనువులో అలజడి, 4 కుటుంబంలో అలజడి, 5 సేవలో అలజడి. ఈ 5 రకాల అలజడులు, ఏ రకమైన అలజడి వచ్చినా సరే బాప్దాదా చెప్తున్నారు మీరు మాత్రం బలహీనం అవ్వకండి. దీని యొక్క అర్థం మీరు శక్తివంతంగా అవ్వాలి. ఈ 5 రకాల్లో ఏదో ఒకటి వచ్చినా, 2 వచ్చినా, అన్నీ కలిసి వచ్చినా బాబా ఒకే ఒక పాయింట్ చెప్తున్నారు, బలహీనం మాత్రం అవ్వకండి. విశాల హృదయం కలిగిన వారిగా అవ్వండి. విశాల హృదయం అంటే విశాలమైన భావం. శారీరక అనారోగ్యం వస్తే మరి మాకే వచ్చింది, అందరూ బాగున్నారు అనుకుంటారు. మాకు మాత్రమే వచ్చింది. ఈ అనారోగ్యాన్ని
ఇంకా బాగా పెంచేస్తుంది. అందుకే బాబా చెప్తున్నారు, విశాల హృదయం కలిగిన వారిగా అవ్వండి. ఎందుకంటే బాబా హృదయం ఎంత ఉంటుంది బాబా హృదయం? దానికి ఏమైనా కొలమానం ఉందా? అంతులేనిది, అమూల్యమైనది, అపురూపమైనది, అనుపమైనది, అంటే ఎవరితోని పోల్చలేనిది బాబా యొక్క హృదయం. బాబా విశాల హృదయుడు మరియు పిల్లలు చిన్న హృదయం గలవారిగా అయిపోతున్నారు, సంకుచిత మనసు గలవారిగా అయిపోతున్నారు. అంటే మనసుని చిన్నబుచ్చుకుంటున్నారు. మామూలు లౌకిక భాషలో చెప్పాలి అంటే మనసుని చిన్నబుచ్చుకుంటున్నారు. ఎప్పుడు చిన్నబుచ్చుకుంటున్నాం మనసుని? శారీరక అనారోగ్యం, కుటుంబంలో అలజడి, మనసులో తుఫాను, తనువులో అలజడి, సేవలో అలజడి. ఇలా ఏ అలజడి వచ్చినా చిన్న మనసు చేసుకుని సంకుచితం అయిపోతున్నాం. బాబా అంటున్నారు, జబ్బు వస్తే ఇక ఏడవడం ప్రారంభిస్తున్నారు. ఏడవడం అంటే లౌకిక ప్రపంచ భాషలో కళ్ళల్లోంచి నీళ్ళు, శోకాలు తీయటము, గట్టిగా అరవటము, ఇదే కాదు. ఏడవడం అంటే మనసు ద్వారా ఏడవడం కూడా. మనసు ద్వారా ఏడిస్తే కంటి నుంచి నీరు రాదు, కానీ మనసులోని శక్తులన్నీ నీరు గారిపోతాయి. ఇది మనం ప్రాక్టికల్గా అభ్యాసం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ విషయం, బాప్దాదా చెప్తున్నారు కాబట్టి మనం ప్రాక్టికల్గా అభ్యాసం చేసుకోవాలి. ఏమాత్రం జబ్బు వచ్చినా ఇక ఏడవడం ప్రారంభిస్తున్నారు. జబ్బు వచ్చేసింది అని అంటూ బలహీనమైపోతున్నారు. ఇలా బలహీనం అవ్వటం మంచిదా అని బాబా అడుగుతున్నారు. కాబట్టి బాబా చెప్తున్నారు, జబ్బు అంటే అనారోగ్యం వచ్చేసింది అని బలహీనం అవ్వటం మంచిగా అనిపిస్తుందా? ఒకవేళ అనారోగ్యం వచ్చినా అలా ఏడుస్తూ కూర్చుంటే అనారోగ్యం పోతుందా లేదా పెరుగుతుందా అని బాబా ప్రశ్న వేశారు. మరి ఎవరికి వారే యాక్యురేట్ మనసుతో ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి. ఇందులో స్వయానికి స్వయం మోసం చేసుకోకూడదు. ఒకవేళ జబ్బు వచ్చిందని ఏడిస్తే ఏడ్చినంత మాత్రాన అనారోగ్యం పోతుందా? బాప్దాదా చెప్తున్నారు, బలహీనత ద్వారా జబ్బుని ఇంకా పెంచుకుంటున్నారు. కర్మల ఖాతా వచ్చింది, అనారోగ్యం వచ్చింది. కానీ అనారోగ్యం వచ్చింది అని మనసు ద్వారా ఏడుస్తూ ఈ బలహీనత ద్వారా ఇంకా జబ్బుని పెంచుకుంటున్నారు. సరే బాబా, అనారోగ్యం వచ్చింది, ఏడవకూడదు, మరేం చేయాలి? మీరు చెప్పినట్లే అలజడి అవ్వం, విశాల హృదయులుగా అవుతాము. విశాల హృదయులుగా అవ్వడం అంటే కొద్ది పెద్ద మనసు చేసుకోవడం అన్నమాట. మరి విశాల హృదయులుగా అవుతాము, మరి ఏం చేయాలి బాబా అని అడిగితే బాబా చెప్తున్నారు, పిల్లలు కొద్దిగా ధైర్యవంతులుగా అవ్వండి. గుండెని రాయిగా చేసుకోండి అంటారు కదా. బాబా ఇక్కడ రాయిగా చేసుకోమని చెప్పటం లేదు, కానీ ధైర్యంగా ఉండండి. బాబా కూడా సహాయకారి అవుతారు. బాబా సహాయం లేకుండా బాబా పిల్లలకి ఏది జరగదు. ఏడుస్తూ అయ్యో ఏం చెయ్యము, ఇలా జరిగిందే, ఏం చెయ్యము అని అంటున్నారు. మరలా బాబా మాకు సహాయం చేయటం లేదు అంటున్నారు. ఏడవడం ఒక తప్పు, బలహీనత. బాబా సహాయం చేయటం లేదు అనేది ఇంకా పెద్ద తప్పు. అంటే ఏంటి? బలహీనం అవ్వడం వలన తప్పుల మీద తప్పులు జరిగిపోతూ ఉన్నాయి.
కాబట్టి బాబా ఒకే పాయింట్ చెప్తున్నారు, ధైర్యవంతులుగా అవ్వండి. ధైర్యవంతులుగా అయితే బాబా తప్పకుండా సహాయకారిగా అవుతారు. ధైర్యవంతులుగా అవ్వటము అంటే జ్ఞానవంతులుగా అవ్వటము, యోగులుగా అవ్వటము, శుభచింతకులుగా అవ్వటము. కాబట్టి ఇలా అనకండి, అయ్యో ఏం చెయ్యం, ఇలా అయిపోయింది, మా పరిస్థితి ఏంటి, బాబా సహాయం చేయటం లేదు, ఇలా మాత్రం ఎప్పుడూ అనకండి. బాబా చెప్తున్నారు, ఎవరైతే ధైర్యం పెట్టుకుంటారో వారికే సహాయం లభిస్తుంది. ఇది యూనివర్సల్ లా, విశ్వసూత్రం. ధైర్యం పెట్టుకున్న వాళ్ళకి తప్పకుండా సహాయం వచ్చి తీరుతుంది. ధైర్యము అంటే పరిస్థితి అనుసారంగా జ్ఞానాన్ని ఉపయోగించుకోవటం, స్వమానంలో ఉండటం, శుభచింతనలో గడపడం, యోగం చేయటం, స్మృతి చేయటం, మొత్తంగా మనసుని బలహీనం అవ్వడం నుండి దారి తప్పించి సమర్థంగా అవ్వడం వైపు మళ్లించడమే ధైర్యంగా ఉండటం. మరి బాబా చెప్తున్నారు, మొదట పిల్లల ధైర్యం, తర్వాతే బాబా సహాయం. ఫస్ట్ క్లాస్, తర్వాత సెకండ్ క్లాస్. కాబట్టి ఫస్ట్ స్టెప్, మొదట అడుగు మనం వెయ్యాలి. ఏంటి అడుగు? ధైర్యము. ధైర్యము అంటే జ్ఞానస్వరూపులు కావటం, జ్ఞానస్వరూపులుగా, జ్ఞానవంతులతో పాటు ఆ జ్ఞానస్వరూపులుగా అవ్వటం, జ్ఞానంలో లీనమైపోవటం. యోగులుగా కాదు, యోగి జీవితం కలవారిగా గడిపేవారిగా అయిపోవటం. ఇది ధైర్యం, మనోధైర్యం. ఈ ధైర్యమే బాబా సహాయాన్ని తీసుకొచ్చేందుకు నిమిత్తంగా అవుతుంది. కాబట్టి బాబా చెప్తున్నారు, పిల్లలు ఈ ధైర్యంలో ఓడిపోతున్నారు. మళ్ళీ అంటున్నారు, బాబా మాకేమీ సహాయం లభించటం లేదు, సహాయం ఇవ్వటం లేదు, బాబా హెల్ప్ చేయటం లేదు. అనటం లేదు అని అనుకుంటాం, కానీ నోటి ద్వారా అనలేకపోయినా మనసు ద్వారా ఏదో ఒక రోజు సంకల్పం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతాయో అవి జరగకపోయేసరికి బాబా సహాయం చేయటం లేదు అంటారు. వాస్తవానికి కర్మల ఖాతా పూర్తవుతుంది, అనారోగ్యం వచ్చింది అంటారు, కానీ బాబా ఏదైతే అనారోగ్యం ఉందో అది 63 జన్మల అనారోగ్యం, అది బాగానే వస్తుంది పోతుంది, కానీ ఈ జన్మలోని బలహీనతలు, పాపకర్మలు, జ్ఞానం తెలిసాక కూడా నిర్లక్ష్యం, సోమరితనం, బద్ధకం, వ్యర్థ చింతన, పరచింతన, ఇలా అన్నిటితో ప్రాప్తులకు దూరంగా అయిపోయి ఉన్నప్పుడు మన నోటి నుండి బాబా సహాయం లభించట్లేదు అనే నిర్లక్ష్యంతో కూడిన మాట వస్తుంది. కాబట్టి బాబా మరల చెప్తున్నారు, ఇలా అనకండి. ఎలా అనకూడదు? బాబా సహాయం చేయటం లేదు. మరి మనం కోర్స్ చెప్పేటప్పుడు శివ పరమాత్మ యొక్క దివ్య గుణాలు చరిత్ర చెప్తున్నప్పుడు ఏం చెప్తాం? శివ పరమాత్మ జన్మ, అభోక్త, అశరీరి ఇలా చెప్పుకుంటూ వెళ్తాము. పతిత పావనుడు అని చెప్పుకుంటూ వెళ్తాము. ఇంకా బాబా టైటిల్స్ ఏవైతే ఉన్నాయో, దుఃఖహర్త, సుఖకర్త, దీని గురించి మనం చాలా ఎక్కువగా చెప్తూ ఉంటాం.
మరి దుఃఖాన్ని హరించేవాడు, సుఖాన్ని ఇచ్చేవాడు భగవంతుడు అని బయట వాళ్ళకి చెప్తున్నప్పుడు, వారు తండ్రిగా అయినప్పుడు తండ్రి ఏ పిల్లలకైనా దుఃఖం ఇస్తాడా? దుఃఖంలో ఉన్నప్పుడు ఆదుకోకుండా ఉంటాడా? కాబట్టి బాబా అంటున్నారు, ఇలా అనకండి. బాబా సహాయం లభించటం లేదని ఆలోచించకండి. టైంకి బాబా కూడా మాకు హెల్ప్ చేయటం లేదని అనకండి. బాబా అంటున్నారు, మనకి పిల్లలకి కొద్దిగా తెలివి ఎక్కువైపోయి బాబా చెప్పే పాయింట్స్ సగం వింటున్నాం, సగం వదిలేస్తున్నాం అన్నమాట. సగం గుర్తుంటుంది, సగం మర్చిపోతున్నాం. బాబా చెప్తున్నారు, కేవలం సగం పదాన్నే స్మృతి చెయ్యకండి. బాబా సహాయకారియే తప్పకుండా, కానీ ఎవరికి? సగం వాక్యం మర్చిపోతున్నారు. బాబా చెప్పింది పూర్తి వాక్యం గుర్తుండట్లేదు. మరి ఇంకా మనం ఏమనుకుంటామంటే మహారథులకే, అంటే పెద్ద పెద్ద వారికే బాబా సహాయం చేస్తారేమో, మాలాంటి చిన్న చిన్న ఆత్మలకి సహాయం చేయరు, మాకు ఇవ్వటం లేదు అని సగం సగం జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం. బాబా అదే చెప్తున్నారు, ఇది సగం సగమే జ్ఞాపకం ఉంచుకుంటున్నారు. సగం సగం. బాబా సహాయకారియే, మహారథులకే సహాయకారి, లేదా మధువన్వాసీలకే సహాయకారి అని అనుకుంటున్నారా? కాబట్టి సగం మహావాక్యమే గుర్తుపెట్టుకుని మోసపోవద్దు. మనసులో ఏదైనా అలజడి వస్తుంది, కానీ ఆ సమయంలో కూడా నిర్ణయ శక్తి కావాలి. మీ మనస్సు బాబా వైపు ఉన్నప్పుడే ఆ నిర్ణయ శక్తి కూడా వస్తుంది. మీ మనస్సు ఆ అలజడితో ఉంటే ఇది అవునా కాదా, జరుగుతుందా లేదా అనే అలజడిలోనే ఉండిపోతారు అని బాబా అంటున్నారు. అర్థమైందా? బాబా ఏం చెప్తున్నారు? ఇది చాలా యాక్యురేట్ పాయింట్. మనస్సు బాబా వైపు ఉంటే ఖచ్చితమైన నిర్ణయం జరిగిపోతుంది, సఫలత లభిస్తుంది. కానీ మనం మనస్సుని, బాబా చెప్పారు కదా 5 పాయింట్లు: శారీరక అనారోగ్యం, మానసిక అనారోగ్యం, తనువు యొక్క అలజడి, కుటుంబంలోని గొడవలు, సేవలోని అలజడులు. వీటిల్లో మనస్సు ఉండిపోయినప్పుడు బాబా యొక్క ఏదైతే టచింగ్ ఉంటుందో అది మనకి లభించదు. మనకి సరైన నిర్ణయ శక్తి కూడా ఉండదు, డోలాయమానం అయిపోతుంది. ఇది అవునా కాదా, నేను చేసేది మంచిదా కాదా, ఇలా చేయాలా అలా చేయాలా, వీళ్ళు చెప్పేది నిజమా వాళ్ళు చెప్పేది నిజమా, అవుతుందా అవ్వదా, ఇలా అలజడిలోనే ఉండిపోతాం. అందువలన బాబా చెప్తున్నారు, మనస్సుతో కూడా బలహీనులుగా అవ్వద్దు. ఇలా అనకండి, బాబా మాకు సహాయం చేయటం లేదు అని. పూర్తి మహావాక్యం గుర్తుపెట్టుకోండి. పిల్లలది ధైర్యం, సహాయం తండ్రిది. బాబా అంటున్నారు, 6వ పాయింట్ చెప్తున్నారు, ధనం ద్వారా కూడా అలజడి రావచ్చు. ధనంలో కూడా లోటుపాట్లు వస్తాయి, డబ్బు విషయంలో కూడా హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద కోటీశ్వరులకే అలజడులు వస్తున్నప్పుడు వారి ముందు మీరి ఎంత? బాబా అంటున్నారు, అదైతే జరగవలసిందే బయట ప్రపంచంలో, కానీ మీకైతే పక్కా నిశ్చయం ఉంది కదా. ఏమిటా నిశ్చయం? బాబా మాకు తోడు. ఎవరు మనకి తోడు? బాబా
మాకు తోడు. ఇలా గనక మీరు సత్యంగా ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా బాప్దాదా అన్నము పప్పు తప్పకుండా పెడతారు, పప్పు రొట్టె తప్పకుండా పెడతారు. రెండు కూరలు వేసి పెట్టరు, కానీ పప్పు రొట్టె తప్పకుండా ఇస్తారు. బాబా చెప్తున్న ఈ మధుర మహావాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం విని అర్థం చేసుకోవాలి. బాబా మాకు తోడు ఉంటే, బాబా మాకు తోడు అని సత్యంగా మీరు అనుకుంటే ఏ పరిస్థితి రానివ్వండి, బాబా సహాయం తప్పకుండా లభిస్తుంది. డబ్బులు లేవు, మాకు భోజనం దొరకదేమో, తినడానికి ఉండదేమో ఇలా అనుకోకండి. అంటే రెండు కూరలు బ్రహ్మభోజనం లాగా పెట్టకపోయినా బ్రహ్మభోజనం తప్పకుండా ఇస్తారు. అంతేగాని పనితో అలసిపోయి బాబా పప్పు రొట్టె పెడతానన్నావు కదా అని కూర్చోకండి అంటున్నారు బాబా. చూసారా, పని చేసి అలసిపోయి బాబా పెడతానన్నారు కదా, ఈ విషయంలో బాబా పప్పు రొట్టె పెడతానని అనట్లేదు. ఇది సోమరితనం, బద్ధకం. సోమరితనం, బద్ధకం ఉన్నవారికి లభించదు. సత్యమైన మనస్సుకే బాబా రాజీ అవుతారు. ఏ మనసుకి? సత్యమైన మనస్సుకి. మనసుని సత్యంగా ఉంచుకోవాలి. సత్యమైన మనస్సు ఉండాలి అంటే మనసు ఎక్కడ ఉంది? ఆత్మలో ఉంది, సంకల్ప శక్తిలో ఉంది. సంకల్పాలని సత్యంగా అంటే సత్యం శివం సుందరమైన పరమాత్మ ఏదైతే మహావాక్యాలు చెప్తున్నారో వాటిని యథార్థంగా సరైన పరిస్థితుల్లో సరైన జ్ఞానాన్ని ఉపయోగించుకున్న పిల్లలకి బాబా యొక్క సహాయం తప్పకుండా అనుభవం జరిగి తీరుతుంది. బాబా చెప్తున్నారు, కుటుంబంలో కూడా గొడవలు వచ్చి తీరుతాయి. మా ఫ్యామిలీలో గొడవలు ఏమీ ఉండవు, రావు అనుకోవడానికి లేదు. అలాంటివి కూడా ఏమీ లేవు. అలా అని చెప్పి బాబా చెప్పారు కదా రావాలి కదా గొడవలు అని కూడా అనుకోకూడదు. ఎందుకంటే బాబా అంటున్నారు కుటుంబంలో కూడా గొడవలు ఉంటాయి, అతి తర్వాత అంతమవుతుందని మీరు చెప్తారు కదా. అలాగే ఇప్పుడు సమయం అనేది ఎలా ఉంది అంటే అతిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళాలి కూడా. కాలచక్ర నియమం అనుసారం కలియుగం నుండి సంగమయుగం, సంగమయుగం నుండి సత్యుగం. తప్పకుండా సమయం వెళ్ళి తీరాలి. మరి అటువంటి సమయంలో కుటుంబంలో గొడవలు లేకుండా ఉండవు, గొడవలు వస్తాయి. సరే, కుటుంబంలో గొడవలు వస్తాయి. అది ఏ కుటుంబము, లౌకికం అలౌకికం అని అనుకోకూడదు. కానీ అటువంటి సమయంలో కూడా గొడవలు లేకుండా మీరు నిమిత్తంగా అయ్యి సాక్షిగా అయ్యే పరిస్థితిని తెచ్చుకోవాలి. సాక్షిగా అయ్యే స్థితి కూడా బాబా సహాయంతోనే లభిస్తుంది. గృహస్థులుగా అయ్యి ఆలోచిస్తే ఇంకా అలజడి అయిపోతారంటున్నారు బాబా. మా కుటుంబం, నేను నడిపించాలి, నేను లేకపోతే అవ్వదు. మనం చెప్తూ ఉంటాం కానీ పాయింట్స్, నిజానికి అలాగా వాస్తవానికి ఇది చాలా దూరంగా ఉంటుంది. చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది, వినడానికి చాలా బాగుంటుంది అని అనుకోకూడదు. బాబా అంటున్నారు గృహస్థులుగా అయ్యి ఆలోచించకండి, ట్రస్టీలుగా అవ్వాలి. అంటే మీరు పూర్తిగా మొదట అతీతంగా అవ్వండి, తర్వాత నిమిత్తంగా అయిపోండి. అంటే విశాల హృదయులుగా అవ్వాలి. కుటుంబం అంతే లౌకిక పరివారం అనే కాదు, అలౌకిక పరివారం అని కాదు, మొత్తం ప్రపంచం ఒక వసుదైక పరివారం, కుటుంబం. నాది అనే భావనే ఉండకూడదు. ఈ నాది అనేది అంటే నా పేరు పాడైపోతుంది, నన్ను నిందిస్తున్నారు, నా పిల్లల్ని, నన్ను ఇలా నాది అనే భావం వస్తే అన్ని విషయాలు వచ్చేస్తాయి, ఇంక అన్ని గొడవలు మొదలవుతాయి. బాబా చెప్తున్నారు నాది అనే పాయింట్, నాది అనే మాట
ఎక్కడ ఉంటుందో అక్కడ బుద్ధికి వలయం అయిపోతుంది. అంటే బుద్ధి వలలో పడిపోతుంది, ఇంకా బుద్ధి మారిపోతుంది. ఎక్కడైనా కానీ బుద్ధి అలజడిలోకి మారిపోయింది అంటే నాది అనే భావం ఉన్నట్లని గుర్తుపెట్టుకోండి. బుద్ధి అలజడైపోతుంది, నేను మాత్రం చాలా కరెక్ట్గా ఉన్నానంటే అది చాలా రాంగ్. ఎందుకంటే బుద్ధి మారింది కాబట్టి అలజడి వచ్చేసింది. కాబట్టి దాన్ని పరిశీలించుకోండి. ఎంతగా పరిష్కరించాలనుకుంటే అంతగా అలజడి వచ్చేస్తుంది. అందువలన అన్ని విషయాల్లోనూ ఏ విధంగా అవ్వకూడదు అంటే బలహీనులుగా అవ్వకూడదు అంటున్నారు బాబా. బాబా మళ్ళీ అడుగుతున్నారు, ఏ విధంగా అవ్వకూడదు? బలహీనంగా అవ్వకండి. బాబా అంటున్నారు, అక్కడ ఉన్న పిల్లలు చెప్పారంట, పిల్లలు ఎలాగ అవ్వకూడదు అంటే అక్కడ సభలోని వాళ్ళందరూ బలహీనంగా అవ్వకూడదు బాబా అన్నారంట. అప్పుడు బాబా చెప్తున్నారు, కేవలం చెప్పడం కాదు, చెయ్యాలి. కేవలం చెప్పడం కాదు, నోటితో బాబా మేము బలహీనం అవ్వం, ఏ అలజడి రానివ్వండి, మేము ధైర్యంగా ఉంటాం, బాబా మాకు తోడుగా ఉన్నారని అనుకుంటాం, సరైన నిర్ణయంతో పరిస్థితిని దాటుకుంటాం అంటూ ఉంటాం. కానీ దాన్ని బాబా అంటున్నారు చెయ్యాలి. భగవంతుని పిల్లలు ఇది అయితే పక్కా ప్రతిజ్ఞ కదా, దీన్ని మాయ కూడా చలింప చేయలేదు, ఇది పక్కా ప్రతిజ్ఞ. నిశ్చయం అయినా కానీ భగవంతుని పిల్లలు కూడా బలహీనం అయిపోతుంటే ఇక విశాల హృదయం పెట్టుకునేవారు ఎవరవుతారు? విశాల హృదయం, ఈ విశ్వంలో విశాల హృదయం పెట్టుకునే వాళ్ళు ఎవరవుతారు? పిల్లలైన మీరే కదా అంటున్నారు బాబా. కనుక ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి? అయ్యో ఇలా జరిగింది, అలా జరిగింది, నాకే అనారోగ్యం వచ్చింది, మాకే కుటుంబంలో గొడవలు ఉన్నాయి, ఇలా ఏడుస్తారా? లేకపోతే సమర్థంగా ఈ తండ్రిని ప్రత్యక్షం చేసే పాఠం పక్కా చేసుకుంటారు? ఏదో ఒకటి చెప్పండి అంటున్నారు బాబా. కచ్చగా ఉండడం కాదు, పక్కాగా ఉండాలి, పూర్తి పరిపక్వంగా అవ్వండి. మరి పిల్లలందరూ ధైర్యవంతులే కదా, ధైర్యం ఉందా? బాప్దాదా పిల్లల సేవా సమాచారాన్ని వింటూనే ఉంటారు. మొదట ఢిల్లీలో ప్రారంభించారు, బాగా చేశారు, రాజధానిలో మీ పాదం పెట్టి జమ చేసుకున్నారు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు, అన్ని చోట్ల ప్రోగ్రాములు చేస్తున్నారు. కానీ స్మృతి పెట్టుకోండి, బాప్దాదా ఈ డైమండ్ జూబ్లీ సంవత్సరంలో ప్రతి జీవనుకి ఏదో ఒక పని ఇచ్చారంట. యూత్కి పని ఇచ్చారు, కుమారీలకి పని ఇచ్చారు, కుటుంబం వారికి పని ఇచ్చారు. కానీ ఆ పని చేయడం మర్చిపోకండి అంటున్నారు బాబా. ఏదో ఒక సేవ చేసి బాప్దాదాకు చిన్న నెక్లెస్ తయారు చేసుకురండి, వాళ్ళు కంకణమైనా తయారు చేసుకురండి, పెద్ద హారం తయారు చేసి తీసుకురండి. కానీ ఏదో ఒకటి తప్పకుండా తీసుకురావాలి, ఖాళీ చేతులతో బాబా దగ్గరికి రావద్దు అంటున్నారు. ధైర్యం పెట్టుకోండి. బాబా చెప్తున్నారు, ముందుకు వెళ్తూ ఉంటే బాబా సహాయం తప్పకుండా లభిస్తుంది. మాస్టర్ సర్వశక్తివంతులైన మీరు అందరికీ ధైర్యం తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే చూడండి, ఎవరైనా కాళ్ళు లేకపోతే కర్రకాళ్ళు తయారు చేసి ఇస్తే వాటి ఆధారంతో నడుస్తారు కదా, అలాగే మీరు కూడా ధైర్యం అనే కాళ్ళు ఇవ్వండి. ఇక్కడ కర్ర విషయం చెప్పట్లేదు, కానీ బాబా ధైర్యం అనే కాళ్ళు గురించి చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో వారు దుఃఖీలుగా ఉన్నారు, కాబట్టి మీరు దయాహృదయులుగా అవ్వండి. బాప్దాదా అజ్ఞాని పిల్లలని కూడా చూస్తారు, వాళ్ళు కూడా లోపల పరిస్థితి ఏంటి ఇలా ఉందని బయటికి టిప్ టాప్గా ఉన్న షో చేస్తున్నా లోపల మాత్రం దుఃఖంతోనే ఉన్నారు. చాలా దుఃఖం. మీరు చాలా మంచి సమయానికి పిల్లలైపోయారు, అంటే రక్షింపబడిపోయారు అంటున్నారు బాబా. అచ్చా, నలువైపులా ఉన్న సర్వ సమర్థ ఆత్మలకు, సర్వ మాయాజీత్ ప్రకృతిజీత్ ఆత్మలకు, సదా తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలకు, సదా మనసుతో సంతోషంగా ఉండే పిల్లలకు బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. అచ్చా, ఓం శాంతి. भगवान
पढ़ाएंगे सम्मुख सोचा